దైవ మర్మములు. సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఈ దినభాగము ఫిబ్రవరి 19 చదువుచున్నాను. లేత పచ్చలు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే. నిర్గమాకాండము 25వ అధ్యాయము 7వ వచనము. మొదటిగా అహరోను తెల్లని నిలువుటంగిని ధరించెను, దానిమీద నీలి అంగి. మూడవదిగా ఏఫోదును ధరించుకొనెను. బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల ఏఫోదును పేనిన సన్న నారతోనూ చిత్రకారుని పనిగా చేయవలెను. నిర్గమాకాండము 28వ అధ్యాయము 6వ వచనము. ఏఫోదు భుజముల మీద 2 లేత పచ్చలు లేక ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఉంచబడి ఉండెను. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల పేర్లు ఈ రత్నముల మీద యెహోవా సన్నిధిని చెక్కబడి ఉండెను. అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించును అని నిర్గమాకాండము 28వ అధ్యాయం 12వ వచనంలో చూచుచున్నాము. ఇది మన ప్రభువు మనలను ఆయన భుజముల మీద భరించుచున్నాడని తెలుపును. యేసుక్రీస్తు ప్రభువునే నీ భారములను మోయనిమ్ము, ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనము. నీవు ఈ పాఠమును నేర్చుకొని ప్రభువు మీద నీ భారములన్నీ వేయుటకు నేర్చుకుని ఎడల ఆయన పూర్ణ శాంతిని సమాధానమును అనుభవించెదవు. ఏఫోదు మీద న్యాయ విధాన పథకము ఉండెను. ఇది బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారతో చేసిన చిత్రకారుని పని. ఈ పథకము మీద 12 రత్నములుండెను. వీటి మీద కూడా ఇశ్రాయేలీయుల 12 గోత్రముల పేర్లు ఉండెను. నిర్గమాకాండము 28వ అధ్యాయము 21వ వచనము. ఈ 12 రత్నములు ప్రధాన యాజకుని రొమ్మునకు అంటి ఉన్నట్లుండెను. దేవుని ప్రజలు ఎల్లప్పుడూ దేవుని హృదయమునకు హత్తుకొని ఉండవలెనని ఈ రత్నముల ద్వారా నేర్చుకొనిచున్నాము. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.